హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీలాగా వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా. సో వాళ్ళకి కూడా ఉపయోగపడాలంటే మనం లైక్ చేస్తేనే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో మీరందరూ లైక్ చేస్తూ ఉండండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం ఈ మధ్య బాగా ఎండలు ఉన్నాయి కదా, బయట తిరిగి చాలా ట్యాన్ అయిపోయి ఉంటాం. మన హ్యాండ్స్ కానీ, మన లెగ్స్ కానీ, మన ఫేస్ మొత్తం ట్యాన్ అయి ఉంటాం కదా. ఆ ట్యాన్ పోవడానికి ఈ రోజు నుంచి మనం ఒక ఛాలెంజ్లా తీసుకుందాం. ఒక 1 వీక్ మనం ఛాలెంజ్లా తీసుకొని నేను ఏమైతే చెప్తానో అవి మీరు కూడా ఫాలో అవ్వండి. ఏ స్కిన్ వాళ్ళు ఏం యూజ్ చేయాలి, ఏంటి, అన్నీ హోమ్ రెమెడీసే, మన ఇంట్లో దొరికేవే ప్రతిదీ నేను మీకు చెప్తాను. ఈ రోజు నుంచి ఒక 1 వీక్ లాగా మనం చేద్దాం. అంటే 7 డేస్ మనం చేద్దాం. మన స్కిన్ ఎలా ఉంటుంది మీరు తర్వాత రిజల్ట్ చూస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది మీ స్కిన్ ఎలా ఉంది ఏంటి అని. నేను చెప్పేదానికంటే మీరు ఫేస్ చేసి చూసుకున్నది బెటర్ ఉంటుంది కదా. సో మీరు తెలుసుకొని చెప్పండి, కమెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేది అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వారు ఉంటారు కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. తెలిసిన వాళ్ళు మళ్ళీ చూడండి. సో నేను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫేస్ వాష్ చేసుకొని ఉండాలి. ఫేస్ వాష్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత మంచిగా కాటన్తో కానీ, ఇంకా లేకపోతే ఆ టిష్యూస్ ఉంటాయి కదా, దాంతో కానీ ఇట్లా ర్యాప్ చేసుకోండి. ఫస్ట్ ఒక బౌలు స్పూన్ తీసుకోండి. దీంట్లో నేను ఇప్పుడు బేసన్ వేస్తున్నాను, శనగపిండి. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి, తగినంత మన ఫేస్కి. ఒకవేళ మీరు నెక్, హ్యాండ్స్, ఫీట్ పెట్టుకోవాలంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ కొంచెం పించ్ పసుపు తీసుకోండి, కొంచెం సరిపోతుంది. నెక్స్ట్ నేను పెరుగు తీసుకుంటున్నాను. సరిపడా తీసుకోండి పెరుగు. మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. అప్లికేషన్కి ఈజీగా ఉండాలి, కన్సిస్టెన్సీ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. దీనిలో శనగపిండి వేసాం కదా, దానివల్ల మన స్కిన్ ఉపయోగాలు ఏంటంటే, డీప్ క్లెన్స్ చేస్తుంది, మన స్కిన్ని డీప్ క్లెన్స్ చేస్తుంది, ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, డెడ్ స్కిన్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేస్తుంది అనమాట. ఈ బేసన్ వల్ల యూసెస్ అది. పసుపు వేసుకున్నాం కదా, పసుపు వల్ల మనకి న్యాచురల్ గ్లో అనేది వస్తుంది. మంచిగా మిక్స్ చేసుకోండి. మనం పెరుగు కూడా వేసుకున్నాం కదా, పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి దానివల్ల వ్రింకిల్స్ అనేవి త్వరగా రాకుండా మనకి కాపాడుతుంది అనమాట పెరుగు అనేది. ఓపెన్ పోర్స్ అలా ఏమైనా ఉన్నా కానీ ఇది రెడ్యూస్ చేస్తుంది. అంటే స్కిన్ని టైట్ చేస్తుంది కదా, ఓపెన్ పోర్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే కనుక క్లోజ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ లెమన్. ఈ లెమన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటే కనుక లెమన్ యూజ్ చేయకండి, మీకు ఇంకా డ్రై అయిపోతుంది. సెన్సిటివ్ వాళ్ళకి ఏంటంటే రెడ్నెస్ వచ్చేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బాగుంటుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ వేసుకుంటే కనుక ఒక 2-3 డ్రాప్స్ వేసుకోండి, అంతే సరిపోతుంది. ఇది మొత్తం న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంటే బాయ్స్ అయినా మన గర్ల్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీకు మంచిగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. నేను ఎక్కువగానే తీసుకున్నాను. మీకు ఇలా ఏదైనా బ్రష్ ఉంటే బ్రష్తో పెట్టుకోండి, లేదంటే హ్యాండ్స్ ఓకే, హ్యాండ్స్తో పెట్టేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే మీకు ట్యాన్ అనిపిస్తుందో ఆ ఏరియా మొత్తం మీరు ఈ ప్యాక్తో కవర్ చేసేయండి. ఫేస్, నెక్, బ్యాక్ నెక్, చెవులు, హ్యాండ్స్, ఫీట్ ఉంటుంది కదా, యాంకిల్ వరకు మనకు బాగా ఎండలో ఉంటాం కాబట్టి ట్యాన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అది పెట్టుకోవచ్చు. పెట్టేటప్పుడు డైరెక్షన్స్ చూసుకోండి. ఇలా కాదు పెట్టేది, ఇలా పెట్టకూడదు, ఇలా సైడ్కి ఇలా పెట్టండి. ఇలా కిందకి పెడితే ఏంటంటే ఈ ప్యాక్ అనేది టైట్ ఉంటుంది కదా, కిందకి పెట్టినప్పుడు ఏంటంటే టైట్ అయినప్పుడు స్కిన్ అనేది లూజ్ చేసిద్ది అనమాట ప్యాక్. కిందకి పెడితే అదే ఇలా పెట్టామనుకో స్కిన్ టైట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా టైట్ చేస్తూ ఉంటుంది స్కిన్ని. సో మొత్తం అప్లై చేసుకోండి, హెయిర్కి అంటకుండా చూసుకోండి. మనం ఫేస్ స్ట్రోక్స్ ఇలా పెడుతున్నాం కదా, అవి చాలా ఇంపార్టెంట్, చూసుకొని పెట్టుకోండి. ఇలా అయితే పెట్టుకోండి, ఇలా స్కిన్ టైట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకోండి.
ఇది సెమీ డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే డ్రై అయినా పర్లేదు, కానీ డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా డ్రై అయిన తర్వాత మీరు తీసేశారు అంటే స్కిన్ ఇంకా డ్రై చేసిద్ది. అదే కొంచెం సెమీ డ్రైగా ఉన్నప్పుడే మనం రిమూవ్ చేసుకున్నాము అంటే కనుక మంచిగా ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కనుక మీరు దీనిలో లెమన్ వేసుకుంటే మీకు ఇచ్చింగ్ లాగా వస్తుంది. ఆ ఇచ్చింగ్ లాగా ఇంకోసి బాగా ఎక్కువగా వచ్చింది అంటే కనుక మీరు వెంటనే వాష్ చేసేసుకోండి. నార్మల్గా ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంటే కనుక పర్లేదు, ఉంచుకోవచ్చు. ఎక్కువగా అనిపిస్తే కనుక రిమూవ్ చేసేసేయండి. ఇది కొంచెం సెమీ డ్రై అయిన తర్వాత నేను రిమూవ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. నా స్కిన్ కొంచెం సెన్సిటివ్ అనమాట. చూడండి ఎలా రెడ్డిష్గా అయిపోయింది. నేను 3 డ్రాప్సే వేసుకున్నాను. ఇలా అయింది. ఏం కాదు, మళ్ళీ 5-10 మినిట్స్కి అంతా నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఇలా వదిలేయకండి. స్కిన్ పెట్టిన తర్వాత స్కిన్ అంతా చాలా సాఫ్ట్ అయిపోతుంది. మీకు వెంటనే రిజల్ట్ కూడా తెలుస్తుంది. మీ స్కిన్ కొంచెం లైట్ ట్యాన్ పోయి కొంచెం గ్లోగా అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకటేసారిగా మనకి ట్యాన్ పోతుంది అంటే ట్యాన్ పోదలా, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటేనే ట్యాన్ పోతుంది. ఒకటే రోజుకి అంటే మన స్కిన్ అంతా ఎండకి అంత ఎక్స్పోజ్ అయిపోయి ఉంటుంది కదా, థిక్గా అయిపోతుంది ట్యాన్ అంతా. ఆ థిక్గా ఉన్న ట్యాన్ని ఒక్క రోజులో మనం ప్యాక్ చేసినంత మాత్రాన అది పోదు. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తేనే కానీ దాని ట్యాన్ అనేది మెల్లమెల్లగా పోతూ ఉంటుంది. ఫేస్కి మీరు రిజల్ట్ కనిపిస్తుంది కదా, నాకైతే ఫేస్ మీద అయితే బాగానే అనిపిస్తుంది. హ్యాండ్స్కి అయితే ఇప్పుడే పోదు, టైం పడుతుంది నాకు. హ్యాండ్స్కి చాలా ట్యాన్ ఉంది హ్యాండ్స్కి. నెక్స్ట్ నేను నా స్కిన్ కేర్ రొటీన్ యూస్ చేస్తున్నాను. టోనర్ యూస్ చేస్తున్నా కుకుమర్ది. ఇది మన పోర్స్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయి ఉంటాయి కదా, ఈ టోనర్ వల్ల మనం ఆ పోర్స్ని క్లోజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ ప్యాక్ మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు. బెస్ట్ టైం ఏంటంటే నైట్ అయితే బెటరు, ఎందుకంటే మనం పెట్టుకుని మనం నైట్ కేర్ యూస్ చేస్తాం కదా, నైట్ క్రీమ్ రాసుకొని పడుకుంటాం కదా, మనం పడుకున్న తర్వాతనే మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ అప్పుడే పనిచేస్తాయి కాబట్టి అప్పుడు ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా రిజల్ట్ బాగుంటుంది. నాకు బిఫోర్ స్కిన్కి ఆఫ్టర్ స్కిన్కి చాలా రిజల్ట్ తెలుస్తుంది. మీరు కూడా ఇక్కడ నుండి ఒక 1 వీక్ ఛాలెంజ్లా తీసుకుందాం మనం. మీరు నేను కలిసి మన 1 వీక్ ఛాలెంజ్లో రిజల్ట్ మీ స్కిన్లో తెలుస్తుంది మీకే. నేను చెప్పేదానికంటే మీరు దగ్గర నుంచి చూసింది ఇంకా రిజల్ట్ కనిపిస్తుంది కదా. నేను ఒక టిప్ చెప్తాను మీకు. ఇది లవంగాలు తెలుసు కదా, క్లోవ్ కనిపిస్తుంది. ఇది రోజుకి 1 కానీ లేదా 2 వేసుకొని వెంటనే నమలేకండి, మంటగా ఉంటుంది. ఈ క్లోవ్ అనేది మన స్కిన్కి, మన బాడీకి, మన టీత్స్కి అంతా మంచిది కాబట్టి చాలా హెల్దీ అనమాట ఇది. అయితే మీరు ఏం చేస్తారంటే రోజుకి ఎప్పుడైనా ఒకసారి నోట్లో వేసుకొని 1 అవర్ 1.5 అవర్ వరకు మీరు దాన్ని నోట్లోనే ఉంచుకొని కొంచెంగా మీరు లోపలికి తీసుకుంటూ ఉండండి. దానివల్ల ఏంటంటే కొంతమందికి పింపుల్స్ ఉంటాయి కదా, పింపుల్స్ వాళ్ళకి క్యూర్ అవుతుంది. మనం ఇంటెక్ లోపల తీసుకుంటున్నాం కాబట్టి లోపల కూడా మన బాడీ కరెక్ట్గా ఉంటేనే మనం బయట పెట్టుకున్న వాటికి రిజల్ట్ ఉంటుంది అనమాట. అందుకు మీరు ఇవైతే రోజుకి 1 లేదా 2 వేసుకొని వెంటనే నమ్మలేకుండా కొంచెం గంటన్నర టైంలో మీరు మెల్లమెల్లగా లోపల తింటూ ఉండండి. వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. మనం ఎంత ఎక్స్టర్నల్గా మనం క్రీమ్స్ లేదంటే ఇట్లా ప్యాక్స్ ఏం పెట్టినా కానీ మనం లోపల ఇంటేక్ కూడా బాగుండాలి. అంటే మనం వాటర్ కంటెంట్ మన బాడీలో మంచిగా ఉంటేనే మనం పెట్టుకున్న వాటికి రిజల్ట్ కూడా ఉంటుంది. మనం అది కూడా చూసుకోవాలి. కొందరు ఏంటంటే వాటర్ తీసుకోరు, ఫుడ్ సరిగా తీసుకోరు, మళ్ళీ జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు, రిజల్ట్ మాత్రం మంచిగా వెంటనే రావాలి అని అంటారు. అలా అయితే రాదు. మనం బాడీ కరెక్ట్గా ఉండాలి. ఇంకొకటి మనం తీసుకున్న ఎక్స్టర్నల్ ఎలాంటి హోమ్ రెమెడీస్ కానీ మన క్రీమ్స్ యూజ్ చేసినా కానీ అప్పుడు వర్కౌట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నాదైతే ఇది టోనర్ డ్రై అయిపోయింది. నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను. లోటస్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. లోటస్ హెర్బల్స్ క్రీమ్. ఇది రెడ్నెస్ తగ్గుతూ వస్తుంది చూడండి. ఇది ఒక 1 వీక్ ఒక ఛాలెంజ్లా తీసుకుందాము. మనందరం కలిసి చేస్తూ ఉంటే దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్ ట్యాన్ అనేది పోతూ ఉంటుంది. ఇంకా ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, పింపుల్స్ ఉన్నా లేకపోయినా, ఇంకా పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు, ట్యాన్ ఉన్నవాళ్ళు, ఇంకా మెలాస్మా ఉంటుంది కదా, ఈ పార్ట్లో మెలాస్మా వస్తుంది, ఆ మెలాస్మా ఉన్నవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ డే టైంలో యూజ్ చేస్తుంటే కనుక పెట్టుకొని బయటకు వెళ్ళాలి అని అంటే కనుక పెట్టుకున్న తర్వాత మీరు సన్ స్క్రీన్ ఇవన్నీ యూజ్ చేసి ఫేస్కి ఇవన్నీ పెట్టిన తర్వాత బయటకు వెళ్తే స్కిన్కి అంత ఎఫెక్ట్ కాదు. మరి మీరు ఇవి వేసుకున్న తర్వాత ఏం పెట్టుకున్న ఎండకి వెళ్ళారు అని అంటే ఇవి అన్నీ పెట్టి వేస్ట్. మీరు ఇది వాడితేనే మీరు ఎండకి వెళ్ళినప్పుడు బెటర్ ఉంటుంది. నేను ఇవేమీ వాడను, అసలు ఫేస్ క్రీమ్స్ ఏమీ వాడను, హోమ్ రెమెడీస్ ఒకటే వాడతాను, నేను బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఏమీ వాడను అని అనేవాళ్ళు అయితే కనుక, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అసలు ఈ ప్యాక్స్ వేసుకోకండి. ఎందుకంటే మీరు ఈ ప్యాక్స్ వేసుకొని మీ ట్యాన్ పోగొట్టుకుంటారు లైట్గా, మళ్ళీ అట్లనే బయటకు వెళ్ళిపోతారు, సన్ ఇంకా పడుతుంది కాబట్టి ట్యాన్ అవుతారు మళ్ళీ.
అలాంటప్పుడు అసలు మీరు వాడకుండా ఉంటేనే బెటర్ కదా, మీ స్కిన్ ఖరాబ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీరు ఫేషియల్ చేయించుకునేటప్పుడు ఆ టైంలో మీరు చాలా సఫర్ అవుతారు. అందుకే ముందుకే అవన్నీ అవ్వకుండా ఉండాలి అని అంటే జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇది యూస్ఫుల్ ఉంటే కనుక అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సో వాళ్ళకి కూడా యూజ్ అయితే బెటర్ కదా మనకి. ఈ వీడియో అయితే ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వేరే ప్యాక్తో వస్తాను. బాయ్. మర్చిపోయాం లిప్ బామ్ కంపల్సరీ. బాయ్.